కష్టం ఇది. బికాజ్ ఇది టోటల్ డైలాగ్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్. అండ్ డైరెక్టర్ చెప్తున్నప్పుడు ఈ స్క్రిప్ట్‌ని జడ్జ్ చేయడం అయితే నిజంగా చాలా కష్టం ఇది. ఇది కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళైతే దీన్ని జడ్జ్ చేయలేరు. అది ఒక ఫ్రెష్ మైండ్ ఉంటేనే ఇది జడ్జ్ చేయగలం తప్పితే కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉండి బాగా పండినోళ్ళైతే మాత్రం ఈ స్క్రిప్ట్‌ని అయితే జడ్జ్ చేయలేరు కంపల్సరీ. దీనికి ఒక యంగ్ కావాలి, క్యాలిక్యులేషన్ లేని మైండ్ కావాలి ఇట్లాంటిట్లికి. యాక్చువల్లీ అంతా ఇప్పుడు యంగ్ జనరేషన్ ట్విట్టర్, ఫేస్‌బుక్ ఇలాంటిది ఇప్పుడున్న ఈ కంటెంట్లు మొత్తం కూడా ఇలాంటివి ఉన్నది ప్రమోషన్ కూడా వాళ్ళే చేసుకున్న పరిస్థితి ఉంది. అవును. సో బీవీ వర్క్స్ నెక్స్ట్ ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా చేసే అవకాశం ఎస్ అండి. ఒకటేంటంటే యంగ్ టీమ్ వచ్చి మనకి బేసిక్ బాగుంది అన్నప్పుడు ఇట్స్ బెటర్ టు లీవ్ ఇట్ టు దెమ్. చేసి దానికి ఎక్కడన్నా మనకు ఫైనల్ కాపీ వచ్చిన తర్వాత మన గైడెన్స్ ఇవ్వాలి తప్పితే మన ఫార్ములా సాల్ మీద రుద్దితే మాత్రం ఇట్లాంటి సినిమాలు రావు. ఓకే. సాయి గారు సార్ చెప్పండి సార్. ఈటీవీ విన్ మీ ఇద్దరు వచ్చాక నితిన్ గారు కానీ మీరు వచ్చిన తర్వాతనే దీనికి ఇంత మంచి పాపులర్ అంటే నాకు తెలిసి అంతకుముందు అయితే అంత వినపడలేదు. బట్ అంటే ఈటీవీకి ఇంకొకటి ఏంటంటే హార్ట్గా ఉండేది ఉషా కిరణ్ మూవీస్ సార్. సో దాన్ని ఏమైనా లైనప్ ఆ బ్యానర్లో ఏమైనా మీరు మూవీస్ మళ్ళీ ఇలా తీసుకొచ్చే అవకాశం ఉందా? అంటే మీకు తెలిసి అడుగుతున్నారు, తెలియక అడుగుతున్నారు? అండ్ లేదు సార్, అంటే ఉషా కిరణ్ కూడా మీదే కదా వెరీ సూన్ మూవీస్ ఇలా చేద్దాం. ఉషా కిరణ్లోనే చేద్దాం. ఓకే అండి. మార్తన్ గారు శివాని గారు ఇక్కడ అయితే లైక్ మీరు చాలా వరకు మాకు సినిమా ఎందుకు కనెక్ట్ అయింది అంటే డౌన్ ద లైన్ పీపుల్ కూడా రెగ్యులర్గా తిరిగే కొన్ని లొకేషన్స్లో మీరు షూట్ చేయడం జరిగింది. స్పెషల్లీ సెకండ్ హాఫ్లో కాచా అనే సాంగ్ వాజ్ లైక్ టాప్ నాచ్. సో చాలా వరకు అది కృష్ణకాంత్ పార్క్లోనే మొత్తం షూట్ చేశారు కదా. అసలు ఆ థాట్ ఎవరిది? ఆ సాంగ్ని అలా ఇది చేయాలన్న థాట్ ప్రాసెస్ ఎక్కడి నుంచి? ఆ సాంగ్ కొంచెం బెటర్గా చేసామండి, ఇంకా గలీజ్గా చేయాలి ఆ సాంగ్. నేను మినీ ట్యాంక్మెంట్లో చేద్దాం అనుకున్నా మల్కాజ్గిరి. అంత దూరం వెళ్ళి మళ్ళీ వచ్చి మేము నైట్ మణికొండలో షూటింగ్ చేసాము సైక్లింగ్ సీక్వెన్స్. సో మాకు కుదరలేదు, కృష్ణకాంత్ పార్క్లో తీయాల్సి వచ్చింది. కానీ ఇంకా బ్యాడ్గా తీద్దామనేది నా కోరిక ఉండే, కానీ కుదరలేదు ఒక్కటి. బట్ అలా తీసినా చాలా బాగా నచ్చిందండి. కంగ్రాచులేషన్స్ ఆన్ దట్. అండ్ శివాని గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, బ్యాక్ టు బ్యాక్ సక్సెసెస్ మీ వెంట వస్తూ ఉన్నాయన్నమాట. సో అయితే ఆఫ్టర్ దిస్ సినిమా మీకు బాగా మంచిగా వచ్చిన అప్లాస్ ఏంటి, మంచి కాంప్లిమెంట్ ఏంటి? చాలామంది కాల్ చేశారు, మెసేజ్ చేశారండి. కానీ ఐ థింక్ నాకు గుర్తుండిపోయే కాల్ మాత్రం రాహుల్ రవీంద్రన్ గారు కాల్ చేశారు. ఆయన చాలాసేపు మాట్లాడారు. అండ్ ఆయన సో స్వీట్లీ ప్రతి ఒక్కరి గురించి, ప్రతి డీటెయిల్, ప్రతి సీన్ గురించి ఆయన చెప్తుంటే అసలు ఇట్ జస్ట్ మేడ్ మై డే. నేను ఇమీడియట్గా వెళ్ళి మా అమ్మకి చెప్పాను. అంటే అప్పుడు దాకా అందరూ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నావు అంటే నాకు నిజంగా ప్రాసెస్ అవ్వట్లేదు. బాగా అనిపిస్తుంది, ఎంజాయ్ చేస్తున్నాను. కానీ అది ఐ థింక్ దట్ వాజ్ అ చెరీ ఆన్ టాప్ అండి. ఆయన ఆ రోజు కాల్ చేసి హీ సెడ్ చాలా మంచి క్యారెక్టర్ ఎంచుకున్నావు, చాలా ధైర్యం చేయాలి ఇలాంటి క్యారెక్టర్, ఎందుకంటే యు ఆర్ లేబుల్డ్ యాజ్ ఆంటీ ఇన్ దట్ క్యారెక్టర్ బట్ యు మౌలి. సో నిజంగా ఆడియన్స్ పిచ్చోలే నువ్వు అన్నట్టు. సో ఎందుకంటే సినిమా పిచ్చి వాళ్ళు ఎంత నచ్చితే వాళ్ళ హృదయాన్ని అంత పెద్దగా చేసుకుంటారు మీ లిటిల్ ఆర్ట్స్ విషయంలో. సో నీ క్లైమాక్స్ విషయంలో ఒక చిన్న దానికి సింక్ అయింది. డబ్బు ఉన్న వాళ్ళకి ఇస్తారు అన్నట్టు, డబ్బులు ఉన్నాయి కాబట్టి మీకు ఇచ్చారు, సినిమా ఇంత పెద్దగా చేశారు. సో ఈ సక్సెస్ అనేది మౌలిలో ఎంతమంది ఒక యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్గా ఉన్నారు. సో ఒక డెబ్యూటెంట్ ఒక ఫస్ట్ సినిమాతో ఇంత పెద్ద సక్సెస్ కొట్టారు. ఈ సక్సెస్ మౌలిలో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది? ఏం చేంజ్ లేదండి. సినిమా మంచి స్టోరీ వస్తే చేస్తా అంతే, లేకపోతే చేయను. ఎన్ని రోజులైనా అదే ఎప్పటి నుంచో ఫాలో అవుతుంది, అదే ఫాలో అవుతా అంతే. ఓకే. నెగిటివ్ రివ్యూస్ ఇస్తే మీ మీద ఒట్టే అని ఒక కామెంట్ అది బాగా ట్రెండ్ అయింది. సో ఆ ఒట్టు తీసి గట్టు పెట్టేశారు అంతేనా? ఒట్టు తీసి గట్టు పెట్టేసామండి, ఎవ్వరు ఇవ్వలేదు. ఇచ్చిన వాళ్ళని కూడా వాయిచ్చేశారు. అలాంటి రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది. ఆడియన్స్కి ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువే. వాసు గారు, సో ఇలాంటి యంగ్ జనరేషన్ అంతా కూడా మంచి కంటెంట్తో ఒక చిన్న సినిమా అంటే బడ్జెట్ వైజ్గా చిన్న సినిమా అవ్వచ్చు, పెద్ద సినిమా అవ్వచ్చు, కానీ ఇండస్ట్రీలో ఒక పాత్ బ్రేకింగ్ అంటూ ఇందాక ఒక టార్చ్ బేరర్ సాయి గారు అన్నట్టు ఒక టార్చ్ బేరర్ లాంటి మూవీస్తో యంగ్ స్టార్స్ అంతా కూడా మంచి కథలతో వస్తున్నారు. సో మీలాంటి ప్రొడ్యూసర్స్ వీళ్ళ వెనక ఉండి భుజం తట్టడం అనేది మన సినిమా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ రేట్ పెంచుకోవడానికి అవకాశంగా నిలుస్తుంది ఇలాంటి సినిమాలన్నీ కూడా. సో ప్రొడ్యూసర్ల ఇలాంటి సక్సెస్ చూసినప్పుడు ప్రొడ్యూసర్ థాట్ ప్రాసెస్ ఏ విధంగా మారుతుంది? సో మీరు మారినట్టుగా మిగతా ప్రొడ్యూసర్స్ ఇలాంటి యంగ్ టాలెంట్స్ ఎంతవరకు పుష్ చేయాలి? అంటే ఫస్ట్ వీటికి చూస్ చేయడానికి ఓపిక ఉండాలండి. అంటే
ఒక 100 సినిమాలు చూస్తే ఒక సినిమా దొరుకుతుంది ఇట్లాంటిది. ఆ 100 సినిమాలు చూసే ఓపిక ఉండాలి. అంటే మాకు ఎట్లా ఉంటుందంటే ఒక సినిమా స్టార్ట్ అయిన తర్వాత అది టార్చర్ ఉన్నా కూడా మధ్యలోంచి లెగలేం. ఎందుకంటే బికాజ్ వాళ్ళు పాపం వచ్చిన వాళ్ళు చాలా ఆస్తి వస్తారు మేము చూస్తున్నప్పుడు. మీ మధ్యలో దాన్ని ఆపేసి లెగిస్తే వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతారు. అది వాళ్ళ కెరియర్ మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పి ఇంకా అది ఎలా ఉన్నా కూడా మేము విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అట్లాగే ఏంటంటే నెంబర్ ఆఫ్ అవర్స్ దీని మీద ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడో ఒక ఆనిముత్యం దొరుకుతుంది ఇట్లాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఆ ఓపిక ఉండాలి. సెకండ్ థింగ్, ఇప్పుడు ఇది వచ్చింది కదా అని చెప్పి చాలామంది పరిగెడతారు. ఇవి ఏంటంటే ఒక మ్యాజిక్స్ అండి ఇవన్నీ కూడా. అంటే ఒక ఎనర్జీస్ కలిసి జరిగే మ్యాజిక్స్ ఇవి. అంటే ఒక రైటింగ్ అండ్ ఒక యాక్టర్, ఒక డైరెక్టర్, ఒక టీం అంతా కలిసి జరిగే మ్యాజిక్ ఇదంతా కూడా. ఆ మ్యాజిక్ ఇప్పుడు ఒక దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వెళ్తే జరగదు. అది ఒక ఏమంటారు ప్యూర్గా పుడుతుంది ఇట్లాంటి. సో దీన్ని తీసుకుని పరిగెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను అందుకే. వంశీ గారు, సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ వంశీ గారు. అంటే మామూలుగా ఒక స్టోరీ కానీ లేకపోతే ఏదైనా ఒక సినిమా చూసినప్పుడు ఇది జనాలకు కనెక్ట్ అవుతుందని ఎలా మీరు జడ్జ్ చేస్తారు? ఏంటి మీ జడ్జిమెంట్ అలాగే? ఆడియన్ లాగా చూస్తే కనెక్ట్ అవుతుంది, అనిపిస్తే కనెక్ట్ అవుద్ది అంతే. టెక్నికల్గా చూస్తే ఎప్పుడు ఆ సినిమా కనెక్ట్ అవుద్ది. ఆడియన్లా చూసి మనకు కనెక్ట్ అయితే కనెక్ట్ అయినట్టు అంతే, సింపుల్. మౌలి బ్రో, సో మీరు మీమ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసినప్పుడు మీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్లో రికార్డు ఉందా? సో అక్కడి నుంచి ఇప్పుడు అదే సెంటర్లో మీ సినిమా హౌస్ఫుల్. సో ఒక్క వన్ వర్డ్లో ఈ జర్నీ ఎలాగా? ఈ జర్నీ వాళ్ళు ఎడిట్లు చేస్తుంటే నా కళ్ళు నీళ్ళు తిరుగుతున్నాయి. ఏమేం చేసా, ఎక్కడికి వచ్చా, ఎక్కడ స్టార్ట్ చేశా అని ఇప్పుడు కూడా చెప్తుంటే కళ్ళు నీళ్ళు తిరుగుతున్నాయి. నన్ను కలపొద్దు. థ్యాంక్ యూ. వాళ్ళ సపోర్ట్ ఇదంతా, ఆడియన్స్దే, మీమర్స్ది, నా మీద పోస్టులు వేసిన వాళ్ళు అందరిది, నా వీడియోలు సినిమాలు వెబ్ సిరీస్లో చూసిన వాళ్ళు అందరిది క్రెడిట్, నాదేం లేదు. ఓకే, నితిన్ గారు, ఈటీవీ విన్ నుంచి ఒక ప్రొడక్ట్ వస్తుందంటే ఓటీటీలో చాలా హల్చల్ చేస్తుండే. ఫర్ ద ఫస్ట్ టైం థియేటర్లో ఎవరు ఊహించని రేంజ్లో, ఇమాజిన్ చేయలేని రేంజ్లో హిట్ అయింది ఇది. సో నెక్స్ట్ రాబోయే ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, అండ్ వీటిని బీట్ చేసే ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తాయా, లేదంటే ఇదే రేంజ్లో ఉండే ఫిలిమ్స్ వస్తాయా? అది ఎవరు చెప్పలేరండి. ఒకటి బీట్ చేయాలి, ఒకటి అట్లా ఉండదు. ఎందుకంటే ఇది మా బేబీ అండ్ నెక్స్ట్ ఇది కూడా మా బేబీయే కదా. ఒకదాన్ని అన్నీ ఈక్వలే ఉంటాయి. నెక్స్ట్ రాబోయే వాటిలో ఏంటంటే ఇంకా డిఫరెంట్ జానర్స్ చూస్తారండి. ఇప్పటిదాకా ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ ఇలాంటి డ్రామాస్ చేస్తున్నాం, కామెడీ ఇవన్నీ. నెక్స్ట్ రాబోయే దాంట్లో డైవర్సిటీ ఆఫ్ కాంటెంట్ అయితే రాబోతుందండి. అండ్ ఒకటి ఏం గ్యారంటీ అంటే మీరు పెట్టుకున్న నమ్మకం అయితే డిసప్పాయింట్ అయితే అవ్వరండి, దట్స్ ఫర్ షూర్. సో మీ డిజిటల్ మీడియా అడ్మిన్ ఎవరో ఒక రివ్యూయర్ ఇచ్చిన రివ్యూ అని చెప్పి పెట్టారు కదా. సో అది సోషల్ మీడియాలో కొంచెం ఒక రకంగా డీవియేట్ అవుతుంది. అదే అది చెప్పేసిన పేరు కూడా బార్బెల్ అని ఒక రివ్యూయర్, బార్బెల్ సర్టిఫైడ్ రివ్యూ అని ఒకటి వేయడం వల్ల కొంచెం డీవియేట్ అయ్యిందని అంటున్నారు. వాటి మీద మీ ఒపీనియన్? జస్ట్ ఫన్నీ అంతే. అంటే మీరు అది ఎలా తీసుకుంటారన్న దాని మ్యాటర్ అంతే. మేమేమి అదర్ ఇంటెన్షన్తో వేయలేదు. ఇట్స్ నార్మల్ థింగ్. ఇట్ వాజ్ హౌ ద మీమ్స్ హ్యాపెనింగ్ అట్లా వేసిందే. పెద్ద సీరియస్ ఇంటెన్షన్ ఏమి ఉండదు దానిలో. సినిమా ఎంత లైట్ హార్టెడ్గా ఉందో మా ఆర్ట్ అంత లైట్గా ఉంటాయి. నార్మల్గా చూస్తే నార్మల్గానే అనిపిస్తాయి అన్ని. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాను యావరేజ్ ఏజ్ 25 to 27 అని. ఫస్ట్ డే థియేట్రికల్ వ్యాలిడేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ కదా. సో ఆనందంలో, ఎక్సైట్మెంట్లో అలా ఒకటి జరిగి ఉంటుంది తప్ప నథింగ్ ఒకరికి ఫర్ కాదు, ఒకరికి ఆపోజిట్ కాదు. మేము ఎప్పటికీ సాయికృష్ణ గారు సార్, అంటే ఈటీవీ విన్ వచ్చే సినిమాలు, సిరీస్లు ఏవి కూడా పైరసీ చేయలేరని మీరు ఎప్పుడు గట్టిగా చెప్తారు, అదే జరుగుద్ది సార్. బట్ ఇది థియేట్రికల్గా రావడం వల్ల కూడా పైరసీ అవ్వకపోయిన ఒక 3 days ఒక కాపీ అయితే బయటకు వచ్చింది. అది రికార్డ్ కాపీగా సార్? అదే రికార్డ్ కాపీనే. సో అంటే మీరు ఇక్కడ డిజిటల్లో ఎంత స్ట్రాంగ్ తీసుకున్నారు అంటే ప్రొడ్యూసర్స్ పాపం ఎప్పటి నుంచో పైరసీ కోసం ఫైట్ చేస్తున్నారు. సో మీ సజెషన్స్, ఆ టెక్నాలజీస్ ఏమన్నా వాళ్ళకి ఏమన్నా చెప్తున్నారా? వాళ్ళు ఇంకా ఏమన్నా? మా దగ్గర ఏం కాంక్రీట్ సొల్యూషన్ ఏం లేదండి విరాలు చెప్పడానికి. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము, బట్ షేర్ చేస్తాం. ఈ సినిమాకి కూడా మేము చాలా ట్రై చేసామండి. ఎవరైతే ఈ టెలిగ్రామ్లో ఇట్లో ఈ లింక్ సర్క్యులేట్ చేస్తున్నారో అందరికీ నోటీస్ ఇచ్చి వీఆర్ డూయింగ్ లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటూనే ఉంటామండి. ఎందుకు మంచి సినిమా ఉంది కదా, థియేటర్కి వెళ్ళి చూడొచ్చు కదా. అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ కూడా. మేమేమి అందరిలాగా అంటే వేరే వాళ్ళ థింగ్స్ లాగా బిగ్గర్ థింగ్స్ ఏం చేయలేదు. వెరీ అఫోర్డబుల్ ప్రైజింగ్లోనే ఉంచాము. సో ఐ ఫీల్ మీ 3-2 గంటల టైంకి ఆ డబ్బులు వర్త్ ఏమో నేను ఫీల్ అవుతున్నాను. సో వర్త్ కాదని చెప్తే విల్ డూ నెసరీ యాక్షన్ దానికి. బట్
నా ఫీలింగ్ ఏంటంటే ఇచ్చిన డబ్బులకి ఆ సినిమా వర్తే, మోర్ దాన్ వర్తే. సో మీరందరూ లీగల్గా లెజిటిమేట్గా చూడండి, ఇల్లీగల్గా చూడొద్దు అనేది నా విన్నపం కూడా. ఇప్పుడు మార్తన్ గారు పైరసీ గురించి మాట్లాడారు కాబట్టి ఫస్ట్ వీకెండ్ ఎక్కడ పైరసీ రాలేదండి, అండ్ దట్ ఈస్ అ రికార్డ్ అగైన్. అవును, 3 days తర్వాత కాపీ